2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నారా? జేఈ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించలేక నిరాశలో ఉన్నారా? అయితే ఈ కథ మీకోసమే. కెమిస్ట్రీలో కేవలం 1 మార్కు మాత్రమే వచ్చిన ఒక విద్యార్థి జేఈలో కూడా విజయం సాధించలేకపోయాడు. కానీ అదే వ్యక్తి తర్వాత ఆ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కు డైరెక్టర్ గా ఎదిగారు. అంతేకాదు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయనెవరూ కాదు, వి కామకోటి. విద్యార్థి జీవితంలో కామకోటి గారికి కూడా అపజయాలు ఎదురయ్యాయి. జేఈ పరీక్షలో విజయం దక్కలేదు. కెమిస్ట్రీలో కేవలం 1 మార్కు మాత్రమే వచ్చింది. చాలా మంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో తమ కలలను వదిలేసేవారు. కానీ ఆయన మాత్రం ఒక పరీక్ష తన భవిష్యత్తును నిర్ణయించదని నమ్మారు. పట్టుదలతో చదువు కొనసాగించారు. కొత్త విజయాలు నేర్చుకోవడం, పరిశోధనలు చేయడం, నిరంతరం కష్టపడటం, ఇవే ఆయన విజయానికి పునాదయ్యాయి. కాలం గడిచింది. ఒకప్పుడు జేఈలో అర్హత సాధించలేకపోయిన వ్యక్తి తర్వాత అదే జేఈ పరీక్ష నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత 2022లో తన మాతృ సంస్థ అయిన ఐఐటి మద్రాస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. స్వదేశీ మైక్రో ప్రాసెసర్ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, జాతీయ స్థాయి సాంకేతికత ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఇక విద్యా పరిశోధనా రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక డాక్టర్ కామకోటి ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తక్కువ మార్కులు వచ్చినా, ఒక పరీక్షలో విఫలమైనా జీవితం అక్కడితో ఆగిపోదు. పట్టుదల, కష్టపడే తత్వం, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఎలాంటి అపజయాన్నైనా విజయంగా మార్చుకోవచ్చు. ఒక పరీక్ష మీ సామర్థ్యాన్ని నిర్ణయించదు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కృషి, మీ పట్టుదలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే విద్యార్థులందరికీ ఒక చిన్న సందేశం: మార్కులు తక్కువ వచ్చాయని నిరాశపడకండి. అపజయాన్ని అంగీకరించి మళ్లీ ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఓటమి రేపటి గొప్ప విజయానికి మొదటి మెట్టు కావచ్చు.